సంక్రాంతి నుంచి మొదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్ల వర్షం. ఇంకా బుక్ మై షోలో టికెట్స్ కూడా అదే రేంజ్లో బుక్ అవుతున్నాయి. సో బుక్ మై షోలో దాదాపుగా ఇండియన్ లెవెల్లో లాస్ట్ 24 అవర్స్కి సాటర్డే రోజుకి దాదాపుగా అయితే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, బుక్ మై షోలో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే దాదాపుగా అక్షయ్ కుమార్ సినిమాకి 299K టికెట్స్ వస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 170K టికెట్స్. ఇంకా మలయాళం మూవీ ఒక సినిమాకి 67K టికెట్స్. ఇంకా మలయాళం అగైన్ సినిమా 50K టికెట్స్ మమ్ముట్టి గారిది. ఇదే కంటిన్యూ అవుతుంది భయ్య. ఇక్కడ ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొత్త కొత్త సినిమాలు వచ్చేసాయి. బట్ కానీ వాటికి ధీటుగా కలెక్షన్స్ వస్తున్నాయి ఒక సంక్రాంతికి వస్తున్నాంకి. ఇదే కోవగానే స్టార్ట్ అయింది మాత్రం బుక్ మై షో మొత్తం క్రాష్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా సండే ఈరోజు చూసుకుంటే కలెక్షన్లకు ఇంకా డోకానే లేదు. ఈరోజు దాదాపుగా సంక్రాంతికి వస్తున్నాం 200K. ఇంకా అక్షయ్ కుమార్ సినిమాకి వచ్చేసి 301K. సో ఇది ప్రజెంట్ బుక్ మై షోలో ఉన్న రికార్డ్స్. సో మిగతా సినిమాలు జస్ట్ 10% పెరిగేశాయి. బట్ కానీ ఓవరాల్గా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాంకి వచ్చినటువంటి హైక్ దాదాపు ఈరోజు 13th డే కూడా కలెక్షన్స్ మాత్రం ఈ రేంజ్లో ఉన్నాయంటే కలెక్షన్లు మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు. అందుకే ఈ సినిమాకు సరైన పోటీ కూడా లేవు. సో అందుకోసం అని చెప్పేసి ఈ సినిమాకు బుక్ మై షోలో టికెట్స్ కూడా భారీగానే కలెక్ట్ చేస్తున్నాయి. ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఈ సంక్రాంతి నుంచి మొదలుపెట్టి మరో ఉగాది వరకు ఇదే సినిమా కంటిన్యూ అవుతుందా అంటే అవుతుంది భయ్య. ఖచ్చితంగా సినిమాలు లేకపోతే ఈ సినిమా అరాచకాలు సృష్టిస్తుంది. ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే సరైన సినిమా లేకపోవడం వల్ల థియేటర్లలో సినిమా చూడడానికి ప్రేక్షకులు మళ్ళీ రిపీట్ చూస్తున్నారంట సంక్రాంతికి వస్తున్నాం. ఎందుకంటే సినిమా చూశాక ప్రతి ఒక్కరు నవ్వకుండా బయటికి వెళ్ళారు. సో ఆ సినిమాలో సీన్స్ ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క మైల్ స్టోన్ చెప్పాల్సిందే. ఎక్కడ చూసినా కూడా బోర్ కొట్టించే సీన్స్ అసలు అనిపించవు. ఏ చిన్న సీన్ చూసినా కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ సీన్గా అనిపిస్తుంది. ఇంకా మోస్ట్ చెప్పాలంటే వెంకటేష్ గారి యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో తీసేశారు. సో ఓవరాల్గా ఈ సండే రోజు సంబంధించి ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్న కలెక్షన్స్ మాత్రం అరాచకమే ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఈరోజు నైట్ ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. అదేవిధంగా డాకు మహారాజ్ కలెక్షన్స్ చాలామంది అడుగుతున్నారు. సో మీరు ఎంతమంది అడుగుతున్నారో డాకు మహారాజ్ సంబంధించి కామెంట్ చేయండి. డాకు మహారాజ్ కలెక్షన్స్ కావాలంటే ఖచ్చితంగా చేద్దాం. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చేసింది. సో మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్